ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, అమ్మవారి దయ వల్ల నీకు మంచి జాబ్ వచ్చింది. నువ్వు కూడా ఎల్లుండి వరలక్ష్మి వ్రతం చేసుకుందువులే. బావతో కలిసి చేసుకోవాలనుంది. అది జరుగుతుందా? జరగదు కదా. శ్రీకర్ లేకపోతేనే నీ మాంగళ్యం కోసం చేసుకో. మనము ముత్తైదువులని పిలుస్తాం. మీ ఆయన ఏడి అని అందరూ అడుగుతారు. వారికి ఏం సమాధానం చెప్పుకుంటానక్క? నేనెవర్ని చెప్పుకుంటానులే అవని. మనం ఎన్ని చెప్పినా అడగాలనుకునే నోర్లు మౌనంగా ఉండవు కదక్కా. అందుకే వ్రతం చేసుకోవాలనున్నా ప్రస్తుత పరిస్థితుల వల్ల చేసుకోవాలనుకోవడం లేదు. నీకోసం ఎంత చేసింది, ఎన్ని చేసింది. చివరికో నాడు తన ప్రాణం కూడా అడ్డం పెట్టింది. అయినా నీకు దాని మీద జాలి కలగడం లేదా? నీకోసం ఎన్నో అవమానాలు భరించి మరి ప్రసాదం తయారు చేసింది. అయినా సరే నువ్వు దాని జీవితాన్ని బాగు చేయడం లేదు. నీ హారికని క్షమిస్తూ అవనిని శిక్షిస్తున్నావు. అసలు నీకు మనసులో ఒప్పుకుంటుందమ్మా? ప్రతి సంవత్సరం తన అత్తగారింట్లో నీ సంరక్షణలో, నీ సమక్షంలో వ్రతం జరుపుకునేది. ఈ సంవత్సరం అటువంటి అవకాశమే లేకుండా చేశాం. అది పెద్దింట్లో ఉంది కాని పేదదానిగానే బ్రతుకుతోంది. పెద్ద పెద్ద కోరికలు కోరుకునే హక్కు ఉన్నా చిన్న చిన్న కోరికలే కోరుతోంది. మాంగళ్యం కోసం తను పడే ఆరాటం నువ్వు మరే ఆడదానిలోనైనా చూసావా? ఈ సంవత్సరం కూడా నా చెల్లెలు తన భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం కల్పించు. ఏదో ఒకటి నువ్వే చెయ్యి. అలా చెయ్యని పక్షాన నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను. నా మాటలకి నీకు కోపం వచ్చినా పర్వాలేదు, నేను ఇలాగే మాట్లాడతాను.